నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. పదిలంగా అల్లుకున్న కళల గృహాన్ని తమ అభిరుచులకు అనుగుణంగా రూపకల్పన చేసుకోవాలనుకుంటారు. అందంగా ముస్తాబు చేసుకున్న ఇంటి లైటింగ్ కూడా ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే లైట్లు కొనుగోలు చేసి ప్రతి గదిలో పెట్టే రోజులు పోయాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇంటి యజమానుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచనకు తగ్గట్టు పరిస్థితుల ప్రకారం వెలిగే లైట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా ఇంటి లైటింగ్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వైర్లెస్ లైటింగ్, హోమ్ ఆటోమేషన్ మార్కెట్లో లభిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటి లైటింగ్లో వచ్చిన సరికొత్త పోకడలు ఎలా ఉన్నాయో శ్రీనిలయం గృహశోభలో తెలుసుకుందాం. వెలుగులు విరజిమ్మే ఇంట్లో దిగులుకు చోటే ఉండదు. ఎల్లవేళలా ఆ ఇల్లు సంతోషానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆఫీస్ నుంచి ఒత్తిడితో ఇంటికి రాగానే వెలుగుతో అందంగా అలంకరించబడ్డ ఇల్లు ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఒక్కసారి ఇంటీరియర్ లైటింగ్ గొప్పదనాన్ని తెలుసుకోండి. మీ ఇంటికి సరిపడే లైటింగ్ను ఎంచుకోండి. ఆయా గదుల అవసరాన్ని బట్టి లైటింగ్ను చక్కగా వాడుకుంటే ఇల్లు ఆనందదాయకంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లైటింగ్ అనేది సాధారణంగా ఒకప్పుడు ఫాల్స్ సీలింగ్ లేకపోయినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన వాల్ లైట్ కానివ్వండి, సీలింగ్ లైటింగ్ కానివ్వండి, ఒక స్పేస్ని, ఒక ఇంటీరియర్ స్పేస్ని ఇల్యూమినేట్ చేయడానికి వాడేవాళ్ళం. స్లాబ్ అనేది ఎప్పుడు యూనిఫామ్గా ఉండదు కదా, ఆ అనీవెన్నెస్ని కవర్ చేయడానికి ఫాల్స్ సీలింగ్ చేసేవాళ్ళం. ఫాల్స్ సీలింగ్ చేసినప్పుడు మనకు కలిగిన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, వైరింగ్ కానీ, ఏసీకి సంబంధించిన పైప్ లైన్స్ కానీ అన్నీ కూడా కన్సీల్ చేయగలిగే అవకాశం కుదిరింది. అదే రకంగా సీలింగ్ అనేది ఒక బేస్ ప్లాట్ఫామ్ ఫామ్ అయిపోయిన తర్వాత లైటింగ్ అనేది వాల్ నుంచి సీలింగ్లోకి వెళ్ళిపోయింది. సీలింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇనీషియల్గా మనకి ఎక్కువగా ఫ్లాట్ ప్యానల్ లైట్స్, స్క్వేర్ లైట్స్, రౌండ్ లైట్స్ ఇట్లాంటివి వాడుకలో ఉండేవి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బాడీ యొక్క కలర్స్, అందులో వచ్చే రిఫ్లెక్టర్స్ యొక్క కలర్స్, బాడీలో డబల్ షేడ్స్, ఈ ఈస్థెటిక్ ప్రమాణాలకి ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు ఒక స్పేస్లో సిఓబీనే ఎందుకు వాడాలి, ప్రొఫైల్ లైటే ఎందుకు వాడాలి, ట్రాక్ లైటే ఎందుకు వాడాలి అని అంటే ఒక్కొక్క లైట్కి దాని యొక్క పర్పస్ ఉంది. అది ఏ టైప్ ఆఫ్ ఇల్యూమినేషన్ చేస్తుంది. మీరు వాల్లో ఏదైనా ఫోటో ఫ్రేమ్ పెట్టి దాన్ని ఇల్యూమినేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక వాల్కి మొత్తం వాల్ పేపర్ వేసి దాన్ని బిట్స్ అండ్ పీసెస్గా స్పాట్ లైటింగ్ ఎఫెక్ట్ తోటి, కాన్సెస్ ఫార్మేషన్ తోటి దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక ట్రాక్ పెట్టి ఆ ట్రాక్లో ఇండివిజువల్ టిల్టబుల్ లైట్స్ పెట్టి ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ని లేదా ఒక పర్టికులర్ ఫిగరీన్ని, ఒక పర్టికులర్ వాల్ ఆర్ట్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నారా. ఇలా మీ పర్పస్ ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గ లైట్ని యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లైటింగ్స్ మీరు సీలింగ్లో ప్లాన్ చేసుకోగలుగుతారు. ప్రతి ఎలిమెంట్ని కూడా అదే విధంగా దానికి తగ్గ టెంపరేచర్ తోటి, దానికి తగ్గ ఇంటెన్సిటీ తోటి మనకి ఐ లెవెల్కి, ఐ సైట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా రిచ్గా ఉండేలాగా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు అనేది చాలా మందికి ఒక ముఖ్యమైన మైలురాయి. జీవితకాలంలో అతి పెద్ద కొనుగోళ్లలో ఇల్లు అత్యంత ముఖ్యమైనది. ప్రధానంగా మంచి ఆర్థిక నిబద్ధత ఉన్నవారే ఇంటిని సొంతం చేసుకోవటంలో ముందుంటారు. సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ. సొంతింటిని నిజం చేసుకునే క్రమంలో గృహ రుణం తీసుకుంటాం. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారు ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి పెద్దది తీసుకోవాలనుకున్న కొన్ని ఆర్థిక విషయాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి రుణం ఒక దీర్ఘకాలిక ఒప్పందం. దీన్ని తీర్చేందుకు కనీసం 15 నుంచి 30 ఏళ్ల సమయం పడుతుంది.
కొంతకాలం పాటు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ మరోవైపు ఇతర ఆర్థిక లక్ష్యాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సిద్ధంగా ఉన్నప్పుడే ఇంటి రుణం తీసుకునేందుకు ప్రయత్నించాలి. మరి ఈ నేపథ్యంలో మొదటిసారి బ్యాంకు రుణం ద్వారా ఇంటిని కొనుగోలు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. గృహ రుణం తీసుకునే ముందు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం ముఖ్యం. ప్రధానంగా మీ ఆదాయం, పొదుపు, ఇప్పటికే ఉన్న అప్పులను లెక్కించండి. మీ నెలవారీ నగదు రాకపోకలను గుర్తించండి. మీ ఆర్థిక లక్ష్యాలు, ఖర్చులపై స్పష్టమైన అవగాహనకు రావాలి. వీటన్నింటినీ లెక్కలు వేసుకున్నాకే మీ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా ఇంటి కొనుగోలు బడ్జెట్ను నిర్ణయించుకునేందుకు వీలవుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి రుణ దరఖాస్తును ఆమోదించే ముందు చూసే ముఖ్యమైన విషయం మీ ఆదాయంలో రుణ నిష్పత్తి ఎంత అనేది. ఇది మీ ఆదాయంలో నుంచి రుణాలకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారన్నది చెబుతుంది. తక్కువ నిష్పత్తి ఉంటే మంచి రుణగ్రహీత అని అర్థం. సాధారణంగా బ్యాంకులు ఆదాయంలో రుణాల నిష్పత్తి 35% కన్నా తక్కువ ఉన్నప్పుడు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. మీకు ఇతర ఆదాయాలున్నప్పుడు వాటిని తెలియజేయడం ద్వారా రుణం వచ్చే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ఇంటి కొనుగోలు కోసం ముందుగా కొంత మొత్తాన్ని చేతి నుంచి చెల్లించాల్సి వస్తుంది. దీన్ని డౌన్ పేమెంట్ అంటాం. ఇంటి కొనుగోలు ధరలో దాదాపు 20% వరకు చేయడం మంచిది. కొంతమంది రుణదాతలు మొత్తం ఇంటి విలువకు రుణం ఇస్తారు. ఇందులో ఏది ఎంచుకోవాలన్నది సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ చేతిలో మిగులు మొత్తం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ముందస్తు చెల్లింపు చేసి రుణం తీసుకోవడమే మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ భారం తగ్గుతుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేసినప్పుడు గృహ రుణ వాయిదాలకు మించి చూడాల్సిన ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఆస్తి పన్ను, నెలవారీ నిర్వహణ రుసుములు, ఇంటి మరమ్మతులు, బిల్లులు, ఇలా పలు ఖర్చులు ఉంటాయి. వీటన్నింటికీ కొంత మొత్తం విడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఆర్థికంగా ఇంటి రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు మీ దీర్ఘకాలిక లక్ష్యాలను పరిశీలించండి. ఒక్కసారి రుణం తీసుకున్న తరువాత మీ ఆదాయంలో అధిక భాగం ఈ రుణ వాయిదాకే వెళుతుంది. మీ భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల విషయంలో కొంత రాజీ పడక తప్పని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు కుటుంబానికి తగిన ఆర్థిక భరోసాను కల్పించాలి. ఇందుకోసం లోన్ కవర్ టర్మ్ పాలసీని ఎంచుకోవాలి. దీంతోపాటు మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇంటిని కొనుగోలు చేయడానికి గృహ రుణం తీసుకునే ముందు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలి. అలాగే మీ ఆదాయం, పొదుపు, నెలవారీ ఖర్చులను లెక్కించండి. మరి ఈ ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఏ రుణ సంస్థ అయినా సరే మన ఆదాయాన్ని తగినట్టుగా వాళ్ళు నిర్ణయం చేసుకొని మన ఆదాయంలో ఎంతవరకు మనకు రుణం ఇవ్వచ్చు అనేది రుణ సంస్థ నిర్ణయం చేసుకున్న తర్వాతనే మనకు ఆ రుణ సదుపాయం అనేది కలుగుతుంది. అయితే ముందుగా అసలు మనకు ఎంత కావాలి? సామాన్యంగా ఏ బ్యాంక్ అయినా సరే లేదా ఇతర రుణ సంస్థ అయినా సరే ప్రాపర్టీ వాల్యూలో 80% కానీ 75% కానీ, కొన్ని ప్రైవేట్ సంస్థలు అయితే దాదాపు 100% కూడా మనకు లోన్ కింద ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇతరత్ర రుణ సంస్థలు ఇచ్చేస్తున్నాయి కదా అని 100% తీసుకోవడం అనేది ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితే వస్తుంది. ఎందుకంటే మనం 100% తీసుకున్నప్పుడు దానిపైన ఈఎంఐ కావచ్చు, వాళ్ళు 100% ఇస్తున్నారు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెరుగుదల కావచ్చు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఈ 20% కాకుండా చాలా మటుకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితేనేమి, జిఎస్టీ అయితేనేమి, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని ఇతరత్ర ఇలాంటి ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముందుగా మనం బడ్జెట్ ప్లానింగ్ లేకుండా ఇంటి కొనుగోలు అనేది ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి తెస్తుంది. చాలా సందర్భాల్లో ఆ శాతం ఎలా ఉంటుందంటే 30% నుంచి 70% దాకా మన నెలవారీ నెట్ ఇన్కమ్ అంటారు. అంటే మనకు వచ్చేటువంటి ఇన్కంలో మన డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి పోగా మనకు వచ్చేటువంటి నెట్ ఇన్కంలో 30% నుంచి 70% దాకా వాళ్ళు తీసుకొని అందులోనే వాళ్ళు క్యాల్కులేట్ చేసి మనకు రుణ సదుపాయం అనేది ఇస్తారు. అయితే ఈ 30% నుంచి 70% మనకి ఏదైతే క్యాల్కులేట్ చేస్తున్నారో మనకు ఎగ్జిస్టింగ్ ఉన్న రుణాలన్నీ కూడా ఆ ఈఎంఐలన్నీ కూడా అందులోనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంటి రుణం కావచ్చు, ఇతరత్ర రుణం కావచ్చు, దేనికైనా రుణానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనము మన దగ్గర ఎంత శాతం మేరకి ఈఎంఐ కింద కట్టగలుగుతాము, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఏంటి, వాటిలో ఎన్ని క్లోజ్ చేసుకోగలుగుతాము. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అవసరం మేరకు మాత్రమే, వాళ్ళు ఇచ్చేస్తున్నారని కాకుండా అవసరం మేరకు మాత్రమే మనం రుణ సదుపాయాన్ని తీసుకోవడం అనేది చాలా మంచిది. తప్పనిసరిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్.
ఇన్సూరెన్స్ 2 విధాలుగా ఉంటుంది. మొదటిది ప్రాపర్టీ ఇన్సూరెన్స్. అంటే మీరు కొన్నటువంటి ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా నేచురల్ కెలామిటీస్ కావచ్చు, లేదంటే ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా ప్రమాదం సంభవించి ఆ ప్రాపర్టీ కనుక ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఆ చిన్న మొత్తంలో మీరు కట్టినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ ద్వారా మొత్తం లోన్ అమౌంట్ని క్లోజ్ చేసి మీకు రుణ విముక్తి కలుగుతుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, ఇది చాలాసార్లు ప్రతిపాదించాం. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యము. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీరు తీసుకున్న రుణానికి లింక్డ్గా వీళ్ళు అన్ని బ్యాంకులు కూడా ఇప్పుడు మీకు ఈ రుణ సదుపాయంతో పాటు మీకు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరత్ర ఆలోచన చేయకుండా ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంటికి వచ్చిన బంధువులు అందంగా తీర్చిదిద్దిన పూజ గదిని చూసి మన అభిరుచిని మెచ్చుకుంటూనే భగవంతుడి ముందు 2 చేతులు జోడించి దండం పెట్టుకునేలా ఉండాలనుకుంటారా? అయితే పూజ మందిరానికే ఆలయ శోభను తీసుకువచ్చేయొచ్చు. కొలువు తీర్చే ఇలవేల్పు విగ్రహం నుంచి దేవీదేవుళ్ల పటాలు, పూల స్టాండ్లు, పీటలు, మందిరాలు, ఇతర అలంకరణల వరకు అన్నింట్లోనూ కొత్తదనాన్ని నింపేయొచ్చు. ఇది ఎలా అనుకుంటున్నారా? పూజ గదుల్లో వచ్చిన సరికొత్త నిర్మాణ శైలులపై శ్రీనిలయం గృహశోభలో మీకోసం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో వారి వారి సంప్రదాయాల ప్రకారం తమ ఇష్టదైవాన్ని ప్రత్యేకమైన స్థలంలో కొలుస్తారు. ఇందుకోసం అందంగా పూజామందిరాన్ని రూపకల్పన చేసుకుంటారు. మానసిక ప్రశాంతత పొందే ఈ పూజ గదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రార్థన అనేది విశ్వంలో ఉన్న విభిన్న సానుకూల శక్తులను పిలిచే రూపం. పూజ కోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానాదులను ఆచరించిన తర్వాత చాలామంది ఇళ్లల్లోనే పూజగదిలో కొద్ది నిమిషాలు ఇష్టదైవాన్ని కొలుస్తారు. ప్రస్తుతం ఈ పూజగది రూపకల్పనల్లో వివిధ ఆకృతుల్లో రూపకల్పన చేసుకుంటున్నారు. ఇంట్లో స్థలాన్ని బట్టి అందంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పూజగది నిర్మాణంలో ప్రశాంతమైన వాతావరణం, పూజ సామాగ్రి భద్రపరుచుకునే స్థలం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ఈశాన్యమూలలో పూజగది పెట్టుకోవడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈశాన్య దిశలో సానుకూల శక్తుంటుంది. ఇది కుటుంబానికి ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. స్వచ్ఛమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఏదైనా పండుగ, శుభకార్యం, పూజా కార్యక్రమం అనగానే ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలు దర్శనమిస్తాయి. అలాగే వస్తువుల మీద స్వస్తిక్ చిహ్నం కనిపిస్తూ ఉంటాయి. ఇవి సాంస్కృతిక, జ్యోతిష్య, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. సానుకూల శక్తిని ఇస్తాయని, ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తాయని నమ్ముతారు. ఎటువంటి శుభకార్యమైనా కూడా మామిడి ఆకులు, బంతి పువ్వులు అలంకరణగా ఉపయోగించడం పరిపాటిగా వస్తుంది. ఇవి లేకుండా ఏ అలంకరణ పూర్తి కాదు. ఇంటికొచ్చే అతిథులను ఈ అలంకరణలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇంట్లో స్థలం లేదు అనుకునేవారికి ప్రస్తుతం మార్కెట్లో మార్బల్ ఇత్తడితో పాటు గ్రానైట్ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. పూజగదికి స్థలం కేటాయిస్తే అందంగా రూపకల్పన చేసుకోవచ్చు. పూజగది యొక్క రూపకల్పన ఇంటికి అందంతో పాటు ప్రశాంతమైన వాతావరణం ఉట్టిపడేలా చూసుకోవాలి. పూజగది గోడలకు మీరు ఎంపిక చేసుకునే రంగులు సహజ వెలుతురు లేకుంటే కృత్రిమంగా ఏర్పాటు చేసుకునే లైటింగ్ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ప్రత్యేకమైన పవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది పూజగదే. ప్రతి మనిషి ఏకాంతంగా గడిపే ప్రదేశం. ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని వారి వారి సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేకంగా రూపకల్పన చేసుకుంటున్నారు. మరి పూజ గదుల్లో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. పూజ రూమ్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మైండ్లో పెట్టుకోవాలి. పూజ గదిలో ఉన్న రంగులు, మెటీరియల్స్ అవన్నీ కూడా అక్కడికి అనుకూలంగా ఉండేటట్టు, దాన్ని ఎన్హాన్స్ చేసేలాగా ఉండేటట్టు ఉండాలి. అది కాకుండా లైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లైటింగ్ న్యాచురల్ లైటింగ్ వస్తుందా లేదా, అలాగే కాకుండా ఆర్టిఫిషియల్ లైటింగ్ ఉంటే, ఎలాంటి లైటింగ్ ఉంటే
పూజ గది అందంగా ఉంటుంది అన్నది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. పూజా రూమ్ ఇస్ ద సౌల్ ఆఫ్ ద హౌస్. ఈ సౌల్ అనేది చాలా ఉజ్వలంగా, చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. అలాంటప్పుడు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు పూజ రూమ్లో ఉండే కామ్నెస్ మనకు కూడా వస్తుంది. అదే కాకుండా ద హోల్ స్పేస్ విల్ స్ప్రెడ్ డివినిటీ. మొత్తం ఇంట్లో కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ, డివినిటీ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ పూజా రూమ్ ముందర మంచి ల్యాండింగ్ స్పేస్ దొరికింది. అందుకనే సీలింగ్లో వీనియర్ వేసి దాని మీద మార్బుల్ తోటి ఫ్లవర్స్ చేయడం అయింది. పూజా రూమ్ అనగానే పూజ చేయడానికి పూలు అని అనుకుంటాం కాబట్టి ఇక్కడ పూల కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఆ పూలు ఇలా రూఫ్ మీద వెదజల్లినట్టు ఉండాలి అన్నది, దట్స్ ద హోల్ ఐడియా. ఇవి లైట్ వేసినా వేయకపోయినా చాలా అందంగా కనిపిస్తాయి. వెనకాల వీనియర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం వల్ల ఇవి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మంచి మార్బుల్ తీసుకొని, ఇటాలియన్ మార్బుల్, ట్రాన్స్లూసెంట్ మార్బుల్, ఎందుకంటే ఐ వాంటెడ్ ద లైట్ టు పాస్ త్రూ ద మార్బుల్ అండ్ కమ్ డౌన్. అందుకనే ట్రాన్స్లూసెంట్ ఇటాలియన్ మార్బుల్, అది కాకుండా క్రీమ్ కలర్ ఇంకొక షేడ్ ఆఫ్ మార్బుల్ తీసుకొని 2 లేయర్డ్గా దీన్ని తయారు చేసి పైన ఇంకొక మార్బుల్ రింగ్ వేసి దాని చుట్టూ ప్రొఫైల్ లైటింగ్ మనకి వేసుకొని సెంటర్లో స్పాట్ లైట్ పెట్టి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని స్పెషలీ మార్బుల్ అతనితో కూర్చొని కార్వ్ చేయించడం జరిగింది. ఈ మార్బుల్ ఫ్లవర్స్ అలా వెళ్ళి మనం తలుపు దగ్గరకు వచ్చేసరికి తలుపుకు చుట్టూ బ్రాస్ తోటి దేవుడి మోటివ్స్ ఉండేవి, ఫ్లవర్ మోటివ్ ఉండేది. బ్రాస్ పట్టీలు తీసుకున్నాం. అలా కిందకు వెళ్తే లోటస్ షేప్లో ఉన్నది గ్రిల్ తీసుకున్నాం. వీ ట్రై టు ఇంక్లూడ్ సమ్ స్పేస్ విచ్ ఇస్ ఓపెన్. అది లోపల మనం దీపం పెట్టి ధూపం పెట్టినప్పుడు ఆ ధూపం అలా ఇంట్లోకి వస్తే చాలా శాంక్టిఫైడ్గా అవుతుంది, ఇల్లు చాలా శుద్ధి అవుతుంది అన్న ఫీలింగ్ తోటి ప్రతి పూజ రూమ్కి ఎక్కడో అక్కడ గ్రిల్ లాంటిది కానీ ఒక చిన్న ఓపెనింగ్ లాంటిది పెడతాం, దాంట్లోంచి ఈ ధూపం అంతా వచ్చేటట్టు. అలా ఇది లోటస్ షేప్లో ఉండే గ్రిల్ని స్పెషల్గా తయారు చేయించి పెట్టడం అయింది. గ్లాస్ అనేది మోడర్న్ ఎలిమెంట్, కానీ మన ట్రెడిషనల్ దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఆ డోర్కి ఒక న్యూ లుక్ వచ్చింది. దిస్ ఇస్ ఫ్లూటెడ్ గ్లాస్. ఈ పిచ్వాయ్ అనేది ఇప్పుడు ఇట్స్ అ వెరీ ట్రెండింగ్ ఎలిమెంట్. ఈ పిచ్వాయ్ కౌ చాలా ఆస్పీషియస్. దీంట్లోనే ఆ రౌండ్ ఉండేవి అవి 2 హ్యాండిల్స్, డోర్ ఓపెన్ చేయడానికి వాడే హ్యాండిల్స్ కూడా అవే. ఇంకా సెపరేట్ హ్యాండిల్ కానీ ఏది పెట్టుకోకుండా డిజైన్లోనే దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇక్కడ చాలామంది కూర్చున్నా పూజ ఏం జరుగుతున్నా కూడా దానికి దెల్ బి ఎ పార్ట్ ఆఫ్ ద పూజ. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. ఇవి ఓపెన్ చేస్తే లోపల ఇలా పూజ గది ఉంది. సెంటర్లో ఫ్లాట్గా వీనియర్ వేసి దాని చుట్టూ కోవ్ లైట్ పెట్టి మంచి డెకరేటివ్ లైట్ పెట్టడం జరిగింది. అండ్ సైడ్స్లో ఉన్న స్లోప్కి డెకరేటివ్ లామినేట్ చేసి దాని కింద మళ్ళీ వీనియర్ తోటి బార్డర్ ఇచ్చి దాంట్లో కోవ్ లైటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి లైటింగ్ ఉండడం వల్ల కింద ఉన్న దేవుళ్ళకి మంచి ఒక రకమైన గ్లో వచ్చి అందంగా మెరుస్తున్నారా అన్నట్టు ఉంటుంది. అలా సీలింగ్ నుంచి కిందకు వచ్చినప్పుడు ఎదురుగుండా ఒక విండో ఉంది. ఆ కిటికీని మంచి వినాయకుడు బొమ్మ ఉన్న ఒక బ్లైండ్ తోటి కవర్ చేయడం జరిగింది. మనకి కావాల్సినప్పుడు ఆ బ్లైండ్ ఓపెన్ చేసుకుంటే కిటికీలోంచి మంచి వెలుతురు వస్తుంది. అవసరం లేదనుకున్నప్పుడు అది క్లోజ్ చేసేస్తే ఆ వినాయకుడు పూజ గదిలో ఒక పటన్ లాగా ఉండి అందంగా కనిపిస్తుంది. ఈ పూజ గదికి అన్ని గోడలు మంచి వియత్నాం వైట్ మార్బుల్ తోటి క్లాడింగ్ చేయడం జరిగింది. ఈ మార్బుల్లో డిజైన్ ఇచ్చి ఏవైతే ఆర్చిల్ లాగా కనిపిస్తున్నాయో వాటిని రాజస్థానీ ఝరోకా అంటారు. ఆ విధంగా వాటిని డిజైన్ చేసి పటాలు పెట్టుకోవడానికి అందమైన స్పేసెస్ క్రియేట్ చేయడం జరిగింది. దీని నుంచి కిందకు వచ్చేసరికి మళ్ళీ 2 లెవెల్స్లో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక చిన్న ప్లాట్ఫాము పైన పటాలు కాకుండా ఇంకా మరికొన్ని పటాలు పెట్టుకునే వీలు ఉండేలాగా ఉండే ఒక ప్లాట్ఫాము, ఇంకొకటి దానికంటే కిందది కొంచెం వెడల్పు ఉండే ప్లాట్ఫామ్ ఉంది. దీని మీద దీపాలు, చిన్న చిన్న మూర్తులు, తర్వాత నైవేద్యాలు అవి అన్నీ పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా క్రియేట్ చేసిన ఇది ఒక స్పేస్. దానికంటే కింద ఈ పూజ గదికి అనుగుణంగా ఈ పూజ గదిలో కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడే ఉండేటట్టు స్టోరేజ్ స్పేస్ ఇచ్చాము. దాంతోపాటు ఈ పూజ గదిలో కూర్చొని పూజ చేసుకునే వాళ్ళకి ఒక చిన్న స్టూల్ కూడా వేయడం జరిగింది. పూజ గది చాలా స్పేషియస్గా, అందంగా, ఉల్లాసంగా ఉండేలాగా క్రియేట్ చేసినది ఇది.
ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.